హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. జనమేజయునకు వ్యాసుల వారు రామకథని తెలియపరుస్తున్నారు. అంటే రాముడు ఏ రీతిలో ఆ జగన్మాత యొక్క అనుగ్రహాన్ని పొంది తన భార్య అయినటువంటి సీతాదేవుణ్ణి ఈ యొక్క రావణ చెర నుంచి విడిపించుకున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క భరతుడు కూడా రాజ్యాన్ని చేపట్టలేదో అక్కడి నుంచి ఈయన దండకారణ్యానికి చేరుకున్నాడో రామ లక్ష్మణ సీత అక్కడ ఉంటూ ఉన్నారు. పంచవటిలో ఉండేటువంటి రామ లక్ష్మణుల యొక్క విశేషాన్ని, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క శక్తియుక్తుల్ని, అలాగే సీతాదేవి గురించి రావణుడు చెల్లెలైనటువంటి శూర్పణఖ తెలుసుకొని ఎలాగైనా రాముణ్ణి చేపడదాము అనేటువంటి ఉద్దేశంతో అక్కడికి వచ్చింది. ఇది తెలిసి రాముడు ఏకపత్ని వ్రతుడు కదండి, ఆయన లక్ష్మణుడికి అప్పచెప్పితే ఆయన ముక్కు చెవులు కోసి ఆయన అక్కడి నుంచి పంపించాడు శూర్పణఖని. ఈ జరిగినటువంటి ఈ యొక్క అవమానము ప్రతీకారానికి శూర్పణఖ అంటే ఇక్కడ మనము గ్రహించాల్సింది ఇది కూడా మన కోసమే. ఎప్పుడైనా ప్రతీకార చర్య అనేది జరిగినదంతా కూడా మన మంచికే, లేకపోతే జరిగిందంతా కూడా దైవాధీనంగానే దైవికంగానే జరిగింది అనుకుంటే ఏం పర్వాలేదు. అది మరచి ఏదో ఒకటి ప్రతిక్రియ అంటే మనకి జరిగిన దానికి ప్రతిఫలంగా, లేకపోతే దానికి ఆ కర్మకి ప్రతికర్మ చెయ్యాలి అనుకుంటామో అప్పుడే సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడు ప్రతీకారానికి దిగకూడదు. అందుకనే శూర్పణఖ వెళ్ళి రావణాసురుడికి వీళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క ఖరాది రాక్షసుల్ని సైతం వీళ్ళు అంతం చేశారు. వీళ్ళు సీతాదేవిని చేపట్టారు. సీత ఎంతో అందగత్తె, ఎంతో అద్భుతమైనటువంటి సౌశీల్యవతి. ఆవిడ నీ రాజ్యంలో ఉంటే, నీ భార్యగా ఉంటే నీకెంతో బాగుంటుంది అని చెప్పి ఇలా అది జరిగే పని కాదు అని ఆవిడికి తెలుసు. కానీ ప్రతీకార చర్యగా ఒక ఇబ్బంది కలిగించి, దీన్నే తమోగుణం అంటారు. మనమే కాదు, యువతల వాళ్ళు కూడా బాధపడాలి అనేటువంటి వాంఛ, మనం చేసే పనుల వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగడం అనేటువంటిది. దాంతోనే ఆవిడ వెళ్ళి ఆ రకంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ శూర్పణఖ వెళ్ళి చెప్పిందో, ఎలాగైనా ఈ సీతని పొందాలి, సీతని తెచ్చుకోవాలి అనేటువంటి ఈ యొక్క కోరిక కలుగుతుంది రావణాసురుడికి. అందుకనే ఈ యొక్క సీతాపహరణానికి ముఖ్యమైనటువంటి కారణం శూర్పణఖ. ఈ మనసులో పెట్టుకుని ఆయన దశకంఠుడు ఈ ఆశతోని, రావణాసురుడు ఈ ఆశతోని మరీచుడి ఆశ్రమానికి, అంటే వీరు నివసించేటువంటి రామ లక్ష్మణులు అడవిలో నివసిస్తున్నటువంటి ఈ మరీచుడి ఆశ్రమానికి చేరుకుని బంగారు లేడిగా, అంటే ఒక మాయా లేడిగా, బంగారు లేడిని సృష్టించాడు. అంటే భగవతి యొక్క లీల ఎంత గొప్పదో చూడండి. ఎవ్వరికైనప్పటికీ కూడా మాయ రూపంలోని, మాయే ఆ భగవతి, అంతా ఆమెనే. ఆ భగవతే మాయ కంపించింది, మాయ రూపం చేసింది. అంతటి సౌశీల్యవతి అలాగే
పంచస్త్రీలలో ఒకరైనటువంటి ముఖ్యమైనటువంటి సీతాదేవి సత్వగుణ సంపన్నురాలు, ఎంతో శక్తి కలిగినటువంటి ఆవిడ సైతం భ్రమకి గురి అయింది. ఎలా అంటే, బంగారు లేడి ఎక్కడ ఉంటుంది, బంగారు లేడి ఉండదు కదా, ఇది ఏదో మాయా అనేటువంటి విషయాన్ని మరచింది. నాకు ఆ బంగారు లేడి కావాలి అని రాముణ్ణి అడగడం జరుగుతుంది. భార్య యొక్క వాంఛని తీర్చడానికి రాముడు ఆ బంగారు లేడిని పట్టుకోవడానికి, ఇది కాదు, ఇది ఒక ఏదో ఆట, ఎవరో ఏ రాక్షసుడో చేస్తున్నటువంటిది అని ఎంత చెప్పినా కూడా సీతాదేవి వినకపోవడం వల్ల ఆ యొక్క లేడిని పట్టుకోవడానికి రాముడు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటిది మాయ కదండి, అక్కడ ఉండేటువంటిది ఒక మాయ కాబట్టి అక్కడి నుంచి అది కావాలని రాముడే అరుస్తున్నట్టు, ఏదో రాముడికి జరిగిపోయినట్టు ఆ లేడి రూపంలో ఉండేటువంటి వారు అరవడం జరిగింది. చూడండి, అంటే మాధవుడే మానవుడై పుట్టిన తప్పవు తిప్పలు అని మాట వరుసకి మనం అనుకోవడం కాదండి, అది వాస్తవం. సాక్షాత్ ఆ విష్ణాంశతో కూడిన విష్ణువే రాముడిగా అవతరించి జగత్తుని పాలించేటువంటి ఆయనకి ఈ మాయ కమ్మడం ఏమిటి చెప్పండి? ఆయనకి మాయ కమ్మి ఆయన అక్కడ భ్రమలో పడ్డాడు. ఆయన సైతం ఎప్పుడైతే ఆయన అలా వెళ్ళాడో, ఈవిడ లక్ష్మణుడిని సైతం, అక్కడ నీ అన్న ఏదో ఆపదలో ఉన్నారు, రాముడి యొక్క శక్తియుక్తులు తెలిసి చిన్నతనములోనే ఆయన ఎందరో రాక్షసుల్ని అంతము చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాడు, శివ ధనస్సుని సైతం ఎక్కువ పెట్టగలిగినటువంటి వాడు, తన భర్త అని తెలిసి కూడా మాయలో పడింది సీతాదేవి. కాబట్టి లక్ష్మణుడిని సైతం, నీ అన్న అక్కడ ఇబ్బందిలో ఉన్నాడు, నీవు వెళ్ళు అన్నప్పుడు లక్ష్మణుడికి నా అన్న జయించలేనిదంటూ ఏమీ లేదు, ఇదంతా ఎవడో ఆడుతున్నట్టు, ఏ రాక్షసుడో మాయ చేస్తున్నాడు, దయచేసి నీవు చింతించకు అని చెప్పినప్పటికీ కూడా ఆయనపై కోపించడంతో పాటు, ఆయనని దూషించడంతో పాటు ఆయనని శంకించడం కూడా చేసింది. తల్లిగా ఉండేటువంటి, తల్లిగా వదిన తల్లితో సమానమని తల్లిదండ్రులుగా పూజించేటువంటి ఆ అన్నా వదిలిని, ఆ వదిన తల్లిగా పూజించేటువంటి ఆ వదిన అంటే ఆ తల్లే ఆయనని శంకించేసరికి ఇంకా చేయదగినది ఏమీ లేక అక్కడ నుంచి ఆయన ఎలా అయినా వెళ్ళాలి కాబట్టి, నీవు ఈ గీత దాటి వెళ్ళకు అని ఒక రేఖని గీసి వెళ్ళాడు. అయినప్పటికీ కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. అంటే మాయ అనేటువంటిది అలా ఉంటుంది. మనము రావణాసురుడు ఈ రకంగా ఎప్పుడైతే ఇలా వచ్చాడో, రావణాసురుడు తక్షణమే లక్ష్మణుడు వెళ్ళంగానే వచ్చి సీతాదేవిని ఒక సాధు రూపంలో వచ్చి తీసుకువెళ్ళాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. తర్వాత జరిగిన విషయం ఏంటి అనేటువంటిది, ఆ తల్లిని ఎలా ఆశ్రయించారు, తల్లిని ఎందుకు ప్రార్థించాడు రాముడు అనేటువంటి విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.